అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చి చూడు పార్ట్ 3 రాసినవారు అంకితా మోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, గౌతమ్ సడన్ బ్రేక్ వేయడం వల్ల కళ్ళు తెరిచి చూసింది. పక్కన గౌతమ్ చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమైందని ఇంత కోపంగా చూస్తున్నాడు అనుకుంది. నేను డ్రైవర్లా కనిపిస్తున్నానా? నువ్వు నిద్రపోతూ ఉంటే నేను డ్రైవ్ చేయడానికి సూటిగా చూస్తూ అన్నాడు. డ్రైవర్ అని అనుకోవడం ఎందుకు? మీరు నా భర్త అని మర్చిపోతున్నారు. సరే దిగి వెళ్ళు, నాకు పనుంది. థ్యాంక్ యూ బాయ్. ఇంట్లోకి వస్తున్న కోడలి మొహంలో సంతోషం చూసి ఉమాగారు సంతోషంగా వెళ్ళి, వాడు ఏమైనా మాట్లాడినాడా తల్లి అని అడిగింది. అవునత్తయ్య, డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఇండైరెక్ట్గా మాత్రం నా మీద ప్రేమ చూపిస్తున్నారు అనిపిస్తుంది. నేను నిన్న అడిగాను ఇలా కొన్ని వస్తువులు కావాలి అని. ఈరోజు అడగకుండానే మాల్కి తీసుకొని వెళ్ళారత్తయ్య అని ఎంతో సంతోషంగా చెప్పుకుంది. మెల్లమెల్లగా తనలోనే మార్పు వస్తుందిలే సమీరా, నువ్వే మార్చుకోవాలి తనని. తప్పకుండా అత్తయ్య గారు. సాయంత్రం మీ మామయ్య గారు డిశ్చార్జ్ అయి వస్తారు తల్లి. అలాగే అత్తయ్య, ఏం కాదు, మీరు కంగారు పడకండి. అప్పుడు ఉమాగారు మనసులో, అసలు విషయం తెలిస్తే మీరు మమ్మల్ని ఏమనుకుంటారో సమీరా. ఏదైనా కానీ మీరు సంతోషంగా ఉంటే అదే సంతోషం మాకు. మా వాడిని అర్థం చేసుకునే భార్య వచ్చింది, అది వాడి అదృష్టం. అలాగే సమీరా. సమీరాను వదిలి ఆఫీస్కి వెళ్ళాడు గౌతమ్. రే జగదీష్, రేపు అర్జెంట్ మీటింగ్ ఉంది విక్రమ్ కంపెనీతో, గుర్తుందా? గుర్తుందిరా, ఎలా మర్చిపోతాను. ఓకేరా, ఒకవేళ నేను రాకపోతే నువ్వే హ్యాండిల్ చేయరా. ఏరా, ఎందుకు రాలేవు? ఏం లేదురా, కొంచెం పనుంది. ఏం పనిరా? మీటింగ్ కంటే అంత ముఖ్యమా? అవునరా, చాలా ముఖ్యం. ఏంటిరా అంత ముఖ్యం? అదేం లేదురా, రేపు నేను సమీరా కొంచెం బయటకు వెళ్తున్నాము. సూపర్ రా, వెళ్ళిరండి, నేను చూసుకుంటాను, నో ప్రాబ్లం. కానీ ఈ విషయం ఇంకా సమీరాకు చెప్పలేదురా. ఏం, ఎందుకురా? అదేం లేదు, ఊరికే. గౌతమ్ మనసులో మాత్రం ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తున్నాడు, సమీరాకి ఎలా చెప్పాలా అని. ఇక్కడ ప్రతాప్ వర్మ గారు కొడుకు గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. పెళ్ళి అయితే అయ్యింది, కానీ కొడుకులో ఏమాత్రం మార్పు వస్తుందో అని కొంచెం గాబరా పడుతున్నాడు. ఏది ఏమైనా సరే కొడుకు పెళ్లి జరిగినందుకు మాత్రం ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. అనుకున్నట్టే గౌతమ్ సాయంత్రం వచ్చి వాళ్ళ నాన్నగారిని డిశ్చార్జ్ చేసుకొని వెళ్ళారు. ఇంటికి వెళ్ళడం, హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టారు. ప్రతాప్ వర్మ మనసులో మాత్రం, నేను బాగానే ఉన్నాను, కానీ పాపం వీడు చాలా కంగారు పడుతున్నాడు. కానీ ఏం చేసినా నీకోసమే నాన్న, నీ సంతోషం కోసమే. నాన్న, మీరు దేని గురించి వరి అవ్వకండి, అన్నీ చూసుకోవడానికి నేను ఉన్నాను, మీరు ప్రశాంతంగా ఉండండి నాన్న, చాలు. అలాగే గౌతమ్, నువ్వేం కంగారు పడకు. సమీరా, నాన్నగారిని బాగా చూసుకో, ఆ బాధ్యత నీదే. నాతో మాట్లాడని మీరు మాట్లాడుతున్నారా అనుకొని, అలాగే అండి అంది. ఉమాగారు కొంచెం ఎమోషన్ అయ్యారు. కానీ నిజమేంటో ఆమెకు తెలుసు కదా, అందుకే కొంచెం నటించారు. కానీ నిజానికి మొదట్లో చాలా బాధపడ్డారు. గౌతమ్ తన రూమ్లోకి వెళ్తూ, సమీరా ఒక్కసారి లోపలికి రా అన్నట్టు సైగ చేస్తూ వెళ్ళాడు. ఏమంటాడో ఏమో అని లోపలికి వెళ్ళింది. నీతో కొంచెం మాట్లాడాలి సమీరా, 1 గంట తర్వాత కొంచెం బయటకు వెళ్దాం. ఇప్పుడు ఈ టైంలో ఎందుకండి? చెప్పింది చేయి చాలు, కొంచెం మాట్లాడాలి అంటున్నాగా. అలాగే, మీ ఇష్టం అండి అంది బ్లష్ అవుతూ. సమీరా వైట్ శారీలో లూజ్ హెయిర్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. గౌతమ్ కూడా వైట్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్తో మ్యాన్లీ లుక్తో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇద్దరూ చూడముచ్చటైన జంట. ఉమాగారికి వెళ్ళొస్తాను అని చెప్పి కారులో వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు ఏంటి అని కొంచెం కంగారుగా టెన్షన్గా ఉన్నా కూడా భర్త అనే నమ్మకం ఉంది కాబట్టి కామ్గా కూర్చుంది. కొడుకు కోడలు చాలా సంతోషంగా బయటకు వెళ్తూ ఉంటే చాలా ఆనందపడ్డారు ప్రతాప్ వర్మ గారు అండ్ ఉమాగారు. కానీ పిడుగులాంటి వార్త సమీరాని చిత్రవద చేస్తుంది అని ఎవరూ అనుకోలేదు. బోర్గా ఉంది అని అటు ఇటు చూస్తూ ఉంది సమీరా. అది అర్థం చేసుకొని పాటలు పెట్టాడు గౌతమ్. పాటను వింటూ కొంచెం సంతోషంగా ఉంది సమీరా. గౌతమ్ తనని గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంత సంతోషంగా కూల్గా ఉన్నావు, కానీ కాసేపటి తర్వాత నేను చెప్పబోయే వార్త విని నువ్వు ఎలా అనుకుంటావో ఏమో అని కొంచెం టెన్షన్గానే ఉంది. కారు నేరుగా ఒక పెద్ద బిల్డింగ్ దగ్గరకు వెళ్ళింది. గౌతమ్ బయటకు దిగి డోర్ ఓపెన్ చేసి చాలా కూల్గా రా అన్నాడు. కానీ ఇక్కడికి ఎందుకో తనకే అర్థం కాలేదు. ఇక్కడికి ఎందుకు అని అడిగింది. ఇది నా ఫ్లాట్, పర్లేదురా అని చెప్పి తీసుకొని వెళ్ళాడు లోపలికి. సమీరాలో ఏదో తెలియని అలజడి, ఆందోళన రెండూ మొదలయ్యాయి. అప్పుడే కరెక్ట్గా కరెంటు కూడా పోయింది. సమీరా చాలా టెన్షన్గా ఫీల్ అయింది. చంపేస్తాడా ఏంటి అనుకుంది.
గౌతమ్ క్యాండిల్ వెలిగించి సమీర హ్యాండ్ పట్టుకున్నాడు. ఉలిక్కిపడి ఏంటండి ఇది అని హ్యాండ్ విసురుగా వెనక్కి తీసుకుంది. హలో మేడం, మీరు అనుకున్నట్టు ఏం జరగదు ఇక్కడ. ముందు ఈ వాటర్ తీసుకో, వచ్చి ఇలా కూర్చో అన్నాడు యాంగ్రీ బర్డ్. కొంచెం రిలీఫ్ అనిపించింది. చెప్పండి ఏంటి విషయం నేరుగా అడిగింది. వెయిట్ చెప్తాను పవర్ రాణి అన్నాడు. అలాగే, నాకు ఆకలిగా ఉంది అంది సమీర. ఓకే, అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, వెళ్ళి తిను అన్నాడు. లేదు, నాకు చీకటంటే చాలా భయం, నేను వెళ్ళలేను. అంటే ఏంటి, ఇప్పుడు నేను వెళ్ళి తెచ్చివ్వాలా? తప్పదు అన్నట్టు ఒక చూపు చూసింది. వెళ్ళి తెచ్చి ఇచ్చాడు. తింటూ ఉంది. మీకు కావాలా అంది గౌతమ్ని. అవసరం లేదు, నువ్వు కానివ్వు అన్నాడు వచ్చి రాని నవ్వుతో. సమీర తినేసి అలాగే సోఫాలో పడుకుంది. కాసేపు తర్వాత కరెంటు వచ్చింది. కానీ సమీర అంత ప్రశాంతంగా నిద్రపోతుంటే నిద్ర లేపడానికి గౌతమ్కి మనసు రాలేదు. ఫ్యాన్ ఆన్ చేసి గౌతమ్ కూడా అలాగే సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. దాదాపు టైం రాత్రి 2:01 అవుతుంది. అప్పుడు మెలకువ వచ్చింది సమీరాకి. ఎదురుగా గౌతమ్ నిద్రపోతున్నాడు. ఎప్పుడూ కోపంగా ఉండే మనిషి నిద్రపోయేటప్పుడు మాత్రం చిన్న పిల్లాడిలా ఉన్నాడు. అలాగే నిద్ర లేచిన తర్వాత కూడా ఉంటే ఎంత బాగుండు కదా అనుకుంది తను. ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. గౌతమ్ కొంచెం చలికి వణుకుతున్నట్టు అనిపించింది. వెంటనే దుప్పటి తెచ్చి కప్పి ఫ్యాన్ స్పీడ్ తగ్గించింది. అలాగే కాసేపు వాక్ చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. గుండె చాలా భారంగా అనిపించింది. ఎందుకు తన జీవితం ఇలా ఉంది అనుకొని బాధపడుతూ నిద్రపోతున్న గౌతమ్ దగ్గరకు వెళ్ళి సోఫా కింద కూర్చుంది. గౌతమ్, ఇష్టం ప్రేమ లేని పెళ్ళికి అసలు విలువ ఉండదు అంటే నేను ఇప్పుడు మీ దృష్టిలో విలువలేని మనిషిగా ఉన్నాను అనే అర్థం కదా. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్నారు? మీ మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. నా మనసు ఏమో మీకు అర్థం కాదు. నన్ను ఇలా బాధ పెట్టడానికే పెళ్లి చేసుకున్నారా చెప్పండి అని ఏడుస్తూ అక్కడే కూర్చొని అలాగే నిద్రపోయింది. ఉదయం గౌతమ్కి మెలకువ వచ్చి మీద దుప్పటి ఉండటం గమనించి కింద చూశాడు. సమీర నిద్రపోతుంది. దుప్పటి విసిరి కొట్టాడు తన మీదకి. వెంటనే నిద్ర లేచి చూసింది కోపంగా ఉండే సింహాన్ని. లేచి సోఫాలో కూర్చుంది. సమీర, అసలు విషయం ఏంటో మాట్లాడడానికి ఇక్కడికి తీసుకొని వచ్చాను, కానీ కుదరలేదు. చెప్పండి అంది. చెప్పడానికి ఏం లేదు, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఏమాత్రం ఆలోచించకుండా. షాక్ అయింది తను. వెంటనే ఏం మాట్లాడుతున్నారు మీరు? కొంచెమైనా మతి ఉందా? మతి ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. చూడండి, ఈ పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ బలవంతంగా చేసుకున్నారు. ఒక్కసారి ముడిపడిన తర్వాత ఈ జన్మకి నాకన్నీ మీరే. పెళ్లికి ముందు నా మనసులో ఎవ్వరూ లేరు, ఇప్పుడు కూడా ఎవరూ లేరు. ఒక భర్తగా మీరు తప్ప నా మనసులో ఇంకొకరికి స్థానం లేదు. అది కాదు నేను చెప్పేది. ఏం చెప్తారు మీరు? కన్యాదానం చేస్తాను అంటారా? ఈ విషయం ఇంతటితో వదిలేయండి, లేదు అంటే నేను మామయ్య గారికి చెప్పాల్సి ఉంటుంది. చూడు సమీరా, మా నాన్నగారు అంటే నాకు గౌరవం ఉంది, భయం కాదు. ఆయన కోసమే నేను చేసుకున్నాను. కానీ నా వల్ల నువ్వు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ జీవితం ఇక నుంచైనా సంతోషంగా ఉండేలా ఈ అవకాశం ఇస్తున్నాను అన్నాడు. మీ అంత గొప్ప హృదయం నాకు లేదు. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? ఏం చేసినా అడిగేవారు లేరు అనా? ఏంటి నోరు లేస్తుంది? అవును, ఏంటిప్పుడు? పెళ్లి జరిగి కనీసం నెల కూడా అవ్వలేదు, అప్పుడే కట్టుకున్న భార్యకు ఇంకో పెళ్లి చేస్తాడు అంట. సమీరా? అవును, సమీరానే ఒకప్పుడు, కానీ ఇప్పుడు సమీర గౌతమ్. ఆ విషయం మైండ్లో పెట్టుకొని మాట్లాడండి ఏదైనా సరే. ఏంటి వింటున్నా కదా అని చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెంప చెల్లుమనిపిస్తాడు. కన్నీళ్లతో బాల్కనీలోకి వచ్చి ఏడుస్తూ వాళ్ళ అమ్మ వాళ్ళకి కాల్ చేసింది. అమ్మ సమీరా, ఎలా ఉన్నావు తల్లి అని ఆప్యాయంగా అడుగుతారు వాళ్ళు. మీ చెల్లికి కూడా పెళ్లి కుదిరింది తల్లి. అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్. వచ్చే 3 నెలల్లో పెళ్లి చేయాలి అనుకుంటున్నాము అని ఎంతో సంతోషంగా చెప్పింది. వాళ్ళకు తన బాధ చెప్పి బాధపడడం కరెక్ట్ కాదు అనుకొని కొంచెంసేపు మాట్లాడుతూ ఉంది. నువ్వు అల్లుడు గారు నెల ముందే రావాలి, అన్నీ మీరే దగ్గర ఉండి చూసుకోవాలి అంది. తప్పకుండా అమ్మా. ఓకే సమీరా, జాగ్రత్త, ఉంటాను. నా మనసు ఏంటో తెలుసుకోకుండా మంచి సంబంధం అని ఒక్కరోజులో హడావిడిగా పెళ్లి చేశారు. ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. గౌతమ్ చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు. నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చి అత్తయ్య వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇది కూడా నా ఇల్లే, అర్థమైందా? అర్థమైంది, కానీ నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాం. అక్కడ అత్తయ్య గారు ఒక్కరే మామయ్య గారిని ఎలా చూసుకుంటారు? ఈ విషయం మీకు అర్థమవుతుందా? గౌతమ్ మనసులో పర్లేదు, మా అమ్మ నాన్న గురించి బాగానే ఆలోచిస్తుంది అనుకున్నాడు. సరే,
గంటసేపు తర్వాత స్టార్ట్ అవుదామా అన్నాడు. సరే అంది. సమీరా, నేను నిన్ను ఇన్ని మాటలు అంటున్నా నా మీద నీకు అస్సలు కోపం రావడం లేదా అని కన్సర్న్ వేలో అడిగాడు. ఎందుకు రావడం లేదు? కోపం చాలా వస్తుంది. కానీ కానీ తర్వాత ఏం చెప్పిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.